నమస్తే ఫ్రెండ్స్, ఈరోజు మన రెసిపీ ఏంటంటే సేమియా ఉప్మా చేసుకున్నాం. గ్యాస్ ఆన్ చేసుకొని బాండిల్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఒక కప్పు సేమియాలు వేసుకొని సేమియాలను బాగా ఫ్రై చేసుకుందాం గోల్డ్ కలర్ వచ్చేంత వరకు. సేమియాలు ఫ్రై అయిపోయినాయండి. వాటర్ వేడి చేసి పెట్టుకున్నాను. ఆ సేమియాలలో వాటర్ వేసుకున్నాం. వాటర్ వేసుకున్నాక ఒక 4 నిమిషాలు ఉడికించుకున్నాం సేమియాలు. నాలుగు నిమిషాల తర్వాత సేమియాలు ఉడికినాయో లేదో చూసుకుందాం. సేమియాలు బాగా ఉడికినాయండి. జాలిబుట్టి తీసుకొని సేమియాలను వడపోసుకున్నాం. బాండిల్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఒక స్పూన్ బుడ్డపప్పులు వేసుకుందాం. బుడ్డపప్పులు బాగా ఫ్రై చేసుకుందాం. బుడ్డపప్పులు ఫ్రై అయినాక ఒక గిన్నెలోకి తీసుకుందాం. హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ ఆవాలు, కట్ చేసుకునే ఉల్లిగడ్డలు, కట్ చేసుకునే 4 పచ్చిమిరపకాయలు, ఒక కప్పు క్యారెట్ ముక్కలు, ఒక కప్పు పచ్చి బఠానీలు, కొంచెం కరివేపాకు, బఠానీలు క్యారెట్లను 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకున్నాం. 2 నిమిషాల తర్వాత హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాం. ఒక స్పూన్ సాల్ట్ వేసుకున్నాం. ఫ్రై చేసిన ఉడ్డపప్పులు వేసుకుందాం. కొంచెం కొత్తిమీర వేసుకున్నాం. ఉడికించి పెట్టిన సేమియాలు వేసుకున్నాం. బాగా కలుపుదాం. సేమియాలు చూడండి, ముద్ద కాలేదు, పొడి పొడిలాడుతుంది. అది మన సేమియా ఉప్మా రెడీ అయిపోయిందండి. ఒక స్పూన్ తీసుకొని సేమియా టేస్ట్ చేద్దాం. సేమియా చాలా బాగుందండి. మీరు ఒకసారి ట్రై చేయండి. నా వీడియోకి నచ్చితే నాకు లైక్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ ఒక కొత్త రెసిపీతో మళ్ళీ కలుద్దామండి.